హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్ నుంచి సిమిలర్‌గా ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మనం ఒకే దగ్గర తీసుకొని ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఒకే మీనింగ్ వచ్చేటటువంటివన్నీ ఒక దగ్గర చేరుస్తూ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ గనుక చూసుకున్నట్లయితే క్రింది వానిలో అంబుది యొక్క అర్థం కానిది ఏది? అంబుది యొక్క అర్థం కానిది. ఇవి మనకి దీనికి రిలేటెడ్ గా ఉన్నవి 6th, 7th, 8th మూడింట్లో కూడా ఉన్నాయి. అంబుది యొక్క అర్థం కానిది ఏది? ఇక్కడ చూస్తే అబ్ది సాగరం, జలది పాతోది, సముద్రం మున్నీరు, మిన్ను అనలము. సో ఇక్కడ మనకి కానిది అడిగారు కాబట్టి మిన్ను అనలం అనేటటువంటివి ఇక్కడ మనకి కాదనమాట. మిన్ను అనలం అనేటటువంటివి కాదు. ఇవన్నీ కూడా అంబుది అంటే సముద్రం యొక్క పర్యాయ పదాలన్నమాట. అబ్ది సాగరం, జలది పాతోది, సముద్రం మున్నేరు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్త్రీ యొక్క అర్థం కానిది ఏది? క్రింది వానిలో స్త్రీ యొక్క అర్థం కానిది ఏది? అంటే మనకి స్త్రీ అంటే అర్థాలు ఏంటి అనేది 6th, 8th లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంతి పడతి, పుత్తడి మేలిమి, పొలతి అతివ, నారి వనిత. సో ఇక్కడ పుత్తడి మేలిమి అనేటటువంటివి బంగారం యొక్క పర్యాయ పదాలు, కానీ బంగారం యొక్క అర్థాలు అవుతాయి. ఇంతి పడతి స్త్రీయే, పొలతి అతివ నారి వనిత చాన. చాన అన్నా కానీ స్త్రీనే. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 6th and 8th లో మెన్షన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఈ మీనింగ్స్. పొలతి అన్న, అతివ అన్న, చాన అన్న, నారి అన్న ఇవన్నీ కూడా స్త్రీ యొక్క పర్యాయ పదాలు లేదా అర్థాలు. క్రింది వానిలో యుద్ధం యొక్క అర్థం కానిది ఏది? క్రింది వానిలో యుద్ధం యొక్క అర్థం కానిది. సమరం, రణం, పోరు, కథనం ఈ మూడు కూడా యుద్ధం యొక్క అర్థాలేనండి. ఈ ఘనం అనేటటువంటిది అయితే కాదు. నెక్స్ట్ వన్, చానా అనగా అర్థం ఏమిటి? చానా అనగా అర్థం ఏమిటి? చానా అనగా అర్థం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్త్రీ. నెక్స్ట్ వన్, ఎలిమి అనగా అర్థం ఏమిటి? ఎలిమి అనగా అర్థం సంతోషం. సంతోషం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాడు అనగా అర్థం ఏమిటి? కాడు అనగా అర్థం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ శ్మశానం. శ్మశానం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోటీరము అనగా అర్థం ఏమిటి? కోటీరము అనగా అర్థం ఏమిటి? కోటీరము చూడండి, కోటీరము, కుటీరము, కుటీరము, కోటరము, కోటరము. చూడండి మూడు సిమిలర్ గా ఉన్నటువంటి పదాలు. మరి కోటీరము అంటే అర్థం కిరీటం అండి. కోటీరము అంటే కిరీటము. కోటరము అంటే తొర్ర. కోటరము అంటే తొర్ర. మరి కుటీరము, కుటీరము అంటే గొడ్డలి. కుటీరము అంటే గొడ్డలి. చూడండి, కుటీరం అంటే గొడ్డలి, కోటరం అంటే తొర్ర, కోటీరము అంటే కిరీటం. సో ఇక్కడ మనకి రిలేటెడ్ గా ఉన్నటువంటివి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే కోటరము. కోటరం అంటే అర్థం ఏంటంటే తొర్ర. ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో అలాగే కుటారం. కుటారం అంటే కుటీరం కాదు, కుటారం. కుటారం అంటే గొడ్డలి అని గుర్తుపెట్టుకోండి. క్రింది వానిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? పదాలు వాటి యొక్క అర్థాలకు సంబంధించి. ఉచ్చు అంటే పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టేటటువంటి ఊరి. చారెడు అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం లేదా ఒక చేతిలో పట్టినన్ని అని అర్థం. చిక్కం అంటే తీగలతో అన్ని పశువుల మూతికి తగిలించేటటువంటి బుట్ట. సో ఇక్కడ మనకు చూస్తే పైవన్నీ సరి అయినవి ఉంది. రైట్ ఆన్సర్ గెస్ చేస్తే పైవన్నీ సరి అయినది అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కుమారుడు యొక్క అర్థం కానిది ఏది? కుమారుడు. కుమారుడు అనే పదం యొక్క అర్థం కానిది ఏది? మార్త్యుడు, తనూభవుడు, నందనుడు, ఆత్మజుడు. సో మనం ఇక్కడ చూస్తే మార్త్యుడు అనేటటువంటిది ఇక్కడ మనకి అంటే నందనుడు అని చెప్పేసి మనకి 8th క్లాస్ లో ఉంటుంది. నందనుడు అంటే కుమారుడే. మరి తనూభవుడు అన్న కుమారుడే, ఆత్మజుడు అన్న కుమారుడే. ఈ మార్త్యుడు అనేటటువంటిది మత్స్యుడు అంటే మనిషి అని అర్థం తప్ప కుమారుడు అని చెప్పేసి రాదు. కానిది ఏది అంటే మత్స్యుడు అనేటటువంటిది కాదు.
అనుభవుడు, నందనుడు, ఆత్మజుడు 3 కూడా రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మత్స్యుడు అంటే మనిషి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఉదకము అనగా అర్థం ఏమిటి? ఉదకము ఉదకము అంటే అర్థం ఏమిటి? నీరు సలిలము ఇస్ ద రైట్ ఆన్సర్. నీరు సలిలము. డెందము అనగా అర్థం ఏమిటి? డెందము డెందము అనగా అర్థం హృదయం. హృదయం ఇస్ ద రైట్ ఆన్సర్. ద్వీపము ద్వీపము అనగా అర్థం ఏమిటి? ద్వీపము అనగా అర్థం ఏమిటి? ఏనుగు, కరి కరి, గజము గజము. ఈ 3 ఆన్సర్లు కూడా అవుతాయండి. ద్వీపము అంటే అర్థం ఏనుగు, కరి, గజము. ఇవన్నీ కూడా అవుతాయి. ద్వీపము అంటే మారిపోతుంది మళ్ళీ. ద్వీపము అంటే మారిపోద్ది. అంటే 3 వైపులా నీటిచే కప్పబడి ఒకవైపు ఓపెన్ ప్లేస్ ఉండేటటువంటిది ద్వీపం అవుతుంది. సారీ 4 వైపులు నీటితో కప్పబడేది ద్వీపం అవుతుంది. 3 వైపులా నీటితో ఉండి ఒకవైపు ఓపెన్ ప్లేస్ ఉంటే అది మనకి ద్వీపకల్పం అవుతుంది. ఇది ద్వీపం అంటే 4 వైపులా నీటితో కప్పబడింది. నెక్స్ట్ వన్ పుంగవం. పుంగవం అనగా అర్థం ఏమిటి? పుంగవం అనగా అర్థం ద రైట్ ఆన్సర్ ఈస్ ఎద్దు. ఎద్దు అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ పరవ అనగా అర్థం ఏమిటి? పరవ అనగా అర్థం ప్రవాహం ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రవాహం. నెక్స్ట్ వన్ భ్రాతృజనం. భ్రాతృజనం అనగా అర్థం ఏంటి? ఇదే మనకి 7th లో చూడండి. ఇదే మనకి 7th లో జాలు అని ఇవ్వడం జరిగింది అన్నమాట. జాలు అని ఇవ్వడం జరిగింది. ప్రవాహాన్నే 7th లో జాలు అని ఇవ్వడం జరిగింది. జాలు, పరవ ఇస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ భాతృజనం అనగా అర్థం ఏమిటి? భాతృజనం అన్నదమ్ములు ఇస్ ద రైట్ ఆన్సర్. అన్నదమ్ములు. మదత్రయం అనగా అర్థం మదత్రయం అనగా అర్థం కానిది ఏమిటి? మదత్రయం అంటే 3 రకాలు. మదం అంటే గర్వం. 3 రకాల గర్వాలండి. మదత్రయం అంటే 3 రకాల గర్వాలు. ఏ ఏ గర్వాలు అంటే ఇందులో మదత్రయంలో లేనిది ఏది? విద్యాగర్వం, విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. ఈ 3 కూడా మదత్రయంలో ఉంటాయి. ఆస్తి గర్వం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ మిన్నక అనగా అర్థం కానిది ఏది? మిన్నక అనగా అర్థం కానిది ఏది? మిన్నక అంటే ఊరక ప్రయత్నం అనేటటువంటిది మనకి 6th లో ఇవ్వడం జరిగింది. రిత్త, కళ్ళ, ఒట్టి అనేటటువంటివి మనకి 7th లో ఇవ్వడం జరిగింది. ఈ ఆకాశం అనేటటువంటిది మిన్ను అంటే ఆకాశం, మిన్నక అంటే ఆకాశం కాదు. సో మనకి ఇది ఆప్షన్ ఇవనేది కూడా మిన్నక అనే దానికి మీనింగ్స్ వస్తాయి. ఆకాశం అయితే కాదు. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏది? క్రింది వాటిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏంటి? చూడండి. ముల్లె, మోలి, మ్రాల 3 ఒకేలాంటి వచ్చాయి. ముల్లె అంటే ధనము, మూట అని. మోలి అంటే రీతి, తరగతి అని. మ్రాల అంటే సమీపం. ముల్లె అంటే ధనము, మూట. మోలి అంటే తరగతి, రీతి. మ్రాల అంటే సమీపం. సో మనకి ఇక్కడ పై 3 కూడా సరి అయినవేనండి. పై 3 సరి అయినవే. చూసుకోండి ఎట్లా వచ్చాయని. రూకలు అనగా అర్థం ఏమిటి? రూకలు అనగా అర్థం ధనం. రూకలు అనగా అర్థం ధనం. వ్రాత అనగా అర్థం కానిది ఏది? వ్రాత అనగా ఇక్కడ అర్థం కానిది అని ఇచ్చేసాము, కానీ అర్థం ఏమిటి? వ్రాత అంటే అర్థం సమూహము. సమూహము. క్రింది వానిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? విదూతము, విదూషకుడు, వదావతలు. వదావదులు. చూడండి. విదూతము అంటే కనిపించబడినది. విదూషకుడు అంటే హాస్యగాడు. మనకి ఇవ్వడం జరిగింది టెట్లో కూడా. వదావదులు అంటే వక్తలు. వదావదులు అంటే వక్తలు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవండి. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది యాచకులు అనగా భిక్షకులు. మాధుకరం అనగా భిక్షావృత్తిని పోలి ఉండేది. భిక్షావృత్తి తేనెటీగను పోలినది. చూడండి. మాధుకరం అంటే భిక్షావృత్తిని పోలినది అని అర్థం. భిక్షావృత్తి తేనెటీగను పోలినది. యాచకులు అనగా భిక్షకులు. ద రైట్ ఆన్సర్ ఈస్ పైవన్నీ కూడా సరి అయినదండి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినది
ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? లేసు అనగా సులభం, వెరచు అనగా భయపడు, వెరచు అనగా భయపడు, సుంబత్ అనగా ప్రకాశించే. చూడండి, సుంబత్ అనగా ప్రకాశించే. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సరి అయినవే. లేసు అంటే సులభం, వెరచు అంటే భయపడడం, సుంబత్ అనగా ప్రకాశించే. సో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? దేదీప్యమానం అన్నా ప్రకాశించే, సుంబత్ అన్నా ప్రకాశించే. నెక్స్ట్, సంగాతం సమూహము గట్టి దెబ్బ, సన్నుతి అంటే పొగడత, సుంత అంటే కొంచెం. చూడండి, సంగాతం అంటే సమూహము గట్టి దెబ్బ అనేటటువంటి మీనింగ్స్ వస్తాయి. సన్నుతి అంటే పొగడత, సుంత అంటే కొంచెం. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవేనండి. నెక్స్ట్ వన్, కదుపులు. కదుపులు అనగా అర్థం కానిది ఏమిటి? కదుపులు అనగా అర్థం కానిది ఏమిటి? మంద, సమూహం, గుంపు, బృందం, గణం. ఇవన్నీ కూడా కదుపులు అంటే మీనింగేనండి. ఈ వృక్షాలు అనేది కాదు. ఇవన్నీ కూడా కదుపులు అంటే మీనింగ్ కిందకి వస్తాయి, వృక్షాలు అయితే కాదు. నిస్వనము అనగా అర్థం ఏమిటి? నిస్వనము, నిస్వనము అనగా అర్థం ఏమిటి? నిస్వనము అనగా అర్థం ఏమిటి? ధ్వని. ధ్వని అనే మీనింగ్ వస్తుందన్నమాట, ధ్వని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అగ్ని యొక్క అర్థం కానిది ఏది? క్రింది వానిలో అగ్ని యొక్క అర్థం కానిది ఏది? అనలుడు, ఇంగళము, దహనుడు, అనిలము. సో అనిలము అంటే అర్థం గాలి, గాలి, అగ్ని అయితే కాదు. అనలము అంటే అగ్ని, అనలము అన్న అనలుడు అన్న అగ్ని అవుతుంది. దహనుడు, అనలుడు, ఇంగళము. దహనుడు లేదా అనలము, ఇంగళము ఇవన్నీ కూడా మనకి అగ్ని కిందకే వస్తాయి. ఈ అనిలము అయితే కాదనమాట. నెక్స్ట్ వన్, అనలముకి అనిలంకి డిఫరెన్స్ ఉంది, చూసుకోవాలి మీరు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? చట్టి అనగా నోరు వెడల్పుగా గల మట్టి పాత్ర. చూరు అంటే ఇంటి మీద కప్పు చివర, ఇంటి మీది కప్పు చివర. దిగంతాలు అంటే దిక్కుల చివర అని మీనింగ్ వస్తుంది. రౌద్రం అంటే భయం, రౌద్రం అంటే భయం, కోపం అయితే కాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, నెరసు అనగా అర్థం ఏమిటి? నెరసు అనగా అర్థం ఏమిటి? నెరసు అనగా అర్థం ముక్కలు, ముక్కలు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? విపంచి అంటే వీణ, వీణులు అంటే చెవులు, వీవెన అంటే విసనకర్ర, వన్నె అంటే శరీరం. సో ఇక్కడ మనకి విపంచి అంటే వీణ, వీణులు అంటే చెవులు, అలాగే వీవెన అంటే విసనకర్ర. కానీ వన్నె అంటే శరీరం కాదు, రంగు. వన్నె అంటే రంగు అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది అర్థాలలో సరి అయిన జత ఏది? క్రింది అర్థాలలో సరి అయిన జత ఏది? కొక్కెర అంటే కొంగ, శాపకం అంటే పిల్లి కూన, సాల్వము అంటే డేగ. సో మనకి ఇవన్నీ కూడా సరి అయినవి కదా. సో పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి, పైవన్నీ కూడా సరి అయినవి. వైనలికుడు అనగా అర్థం ఏమిటి? వైనలికుడు అనగా అర్థం ఏమిటి? వేణువుతో జీవించేవాడు, భూమిపై నివసించేవాడు, తామరులకు మిత్రుడు. వైనలికుడు అంటే అర్థం ఏమిటంటే వేణువుతో జీవించేవాడు, భూమిపై నివసించేవాడు, తామరలకు మిత్రుడు. సో మనకి దీంట్లో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే వేణువుతో జీవించేవాడే వైనలికుడు. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణుడు అనే మీనింగ్ వస్తుంది. శివ్వంగి అనగా అర్థం ఏమిటి? శివ్వంగి, పూనుగు పిల్లి, పూనుగు పిల్లి, అలాగే కస్తూరి మృగం. పునుగు పిల్లి, కస్తూరి మృగం, దాన్నే శివ్వంగి అంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సారె అనగా అర్థం ఏమిటి? సారె అనగా అర్థం ఉమ్మరి చక్రం. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? సూర్యాత్మజ అంటే యమునా నది, గౌతమి అంటే గోదావరి నది, ఇనుడు అంటే సూర్యుడు. సో మనకి సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవేనండి. గుర్తుపెట్టుకోండి, గౌతమి అనగా ఏ నది అంటే గోదావరి, సూర్యాత్మజ అంటే యమునా నది, ఇనుడు అంటే సూర్యుడు.
నెక్స్ట్ వన్, క్రింది వాని అర్థాలలో సరి అయినది ఏమిటి? క్రింది అర్థాలలో సరి అయినది అంచితం అంటే పూజించబడినది, అగడత అంటే కందకం, అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం. ఇవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ చూడండి, అంచితం పూజించబడింది, అగడత అంటే కందకం, అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం. సో పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది అంబారి అంటే ఏనుగు మీద ఉండేటటువంటి పరుగునే అంబారి అంటారంట. భద్రగజము అంటే పుట్టపు ఏనుగు, భద్రగజము అంటే పట్టపు ఏనుగు, పట్టపు ఏనుగు. గజి అంటే ఆడ ఏనుగు. సో మనకి ఈ మూడింటితో పోల్చినప్పుడు ఏది సరి అయినది అంటే పైవన్నీ కూడా సరి అయినవేనండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినవన్నమాట. కరి అంటే కరి అన్న, గజమం అన్న, ఐరావతం అన్న ఏవైనా ఏనుగే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గాలి యొక్క అర్థము కానిది ఏది? గాలి యొక్క అర్థం కానిది అనిలంబు, అనలము, అనిలము, గాడ్పు. అనిలంబు, అనలము, అనిలము, గాడ్పు. గాలి చూడండి, గాలి యొక్క అర్థాలు ఏంటంటే అనలము అంటే అగ్ని అండి, అనలము అంటే అగ్ని. సో మనకి అనలము అయితే కాదు, ఇవన్నీ కూడా అన్ని అనిస్తే గాలి. చూడండి, లీ వచ్చింది కదా, నీ వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది అర్థాలలో సరి అయినది ఏది? క్రింది అర్థాలలో సరి అయినది ఏది? అరచి విచారించి, ఆగామి అంటే రాబోయే అని మీనింగ్, ఆసువు అంటే వేగం కలది. సో దీంట్లో మనకి సరి అయినది ఏది అంటే ఇవన్నీ కూడా సరి అయినవే. అరచి అంటే విచారించి అని, ఆగామి అంటే రాబోయే అని, ఆసువు అంటే వేగం కలది అని. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవే. క్రింది అర్థాలలో సరి అయినది ఏది? ఉపలము అంటే రాయి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఉపలము అంటే రాయి, ఉల్లము అంటే మనస్సు, ఉల్క అంటే నిప్పు కణం. ఉపలం అంటే రాయి, ఉల్లం అంటే మనస్సు, ఉల్క అంటే నిప్పు కణం. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూద్దాం. కరతామలకం. కరతామలకం అనగా అర్థం ఏమిటి? కరతామలకం అనగా అర్థం ఏమిటి? అరచేతిలోని ఉసిరికాయ, తేలికగా సాధ్యమయ్యేది, మిక్కిలి స్పష్టమైనది. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? కరతామలకం అనగా అర్థం ఏంటంటే అరచేతిలో ఉసిరికాయ, తేలికగా సాధ్యమయ్యేది, మిక్కిలి స్పష్టమైనది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది అర్థాలలో సరి అయినది ఏమిటి? కదలి అంటే అరటిపండు, కుటారం అంటే గొడ్డలి లేదా గండ్రగొడ్డలి, కైమోడుపు అంటే నమస్కారం. సో ఇక్కడ కూడా మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇక్కడ మనకి పైవన్నీ సరి అయినవి ఇస్తున్నామా? కాదు, సిమిలర్ గా ఉన్న ఒక దగ్గర ఇస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి. కుటారం అంటే గొడ్డలి, గండ్రగొడ్డలి. కోటరం అంటే తొర్ర, కోటీరం అంటే కిరీటం. సో ఇక్కడ కూడా మనకి పైవన్నీ కూడా సరి అయినది. కౌముది అనగా అర్థం ఏమిటి? కౌముది అనగా అర్థం వెన్నెల. పంది యొక్క అర్థం కానిది ఏది? పంది యొక్క అర్థం కానిది ఏది? చూడండి, శూకరం అన్న పందే, వరాహం అన్న పందే, కిటి అన్న పందే. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, కిటి అన్న పందే. ఈ పన్నగము అంటే పాము కాబట్టి పంది చెందదు. నెక్స్ట్ వన్, కాకి వ్రాలగా తాటిపండు పడిన విధం లేదా హఠాత్తుగా జరగడం, అలాంటి దానిని తెలియజేసేటటువంటి పదం ఏదంటే ఇటువంటి జాతీయాన్ని తెలియజేసే పదం కాకతాళీయం. కాకతాళీయం ఇస్ ద రైట్ ఆన్సర్, కాకతాళీయం. క్రింది వానిలో పక్షి యొక్క అర్థం కానిది ఏది? క్రింది వానిలో పక్షి యొక్క అర్థం కానిది. ఇక్కడ చూస్తే అర్థం ఏదని అడగాలి, కానిది ఏది కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా అర్థాలే పక్షి యొక్క. విహంగం, పులుంగు, ఖగం, ఈ మూడు కూడా అవుతాయి. ఘనసారం అనగా అర్థం ఏమిటి? ఘనసారం అనగా అర్థం ఏమిటి? కర్పూరం ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయిన అర్థాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన అర్థాన్ని గుర్తించండి. చట్రం అనగా గొడుగు, చెండు అంటే బంతి, పూబంతి. చెండు అంటే బంతి, పూబంతి. తబిసి పట్టు తపస్సు చేసేటటువంటి పక్షి. తబిసి పట్టు అంటే తపస్సు చేసే పక్షికి గల పేరేంటని అడగొచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినది. క్రింది వానిలో సరి అయినది ఏది? దస్సి అంటే అలసిపోవడం, మరి డిగ్గా అంటే తటాలునా అనే అర్థం.
డిగ్గ విడిసి అంటే దిగ విడిసి, డిగ్గ విడిసి అంటే దిగ విడిసి. చూడండి, డస్సి అంటే అలసిపోవడం, డిగ్గ అంటే తటాలున, డిగ్గ విడిసి అంటే దిగ విడిసి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. తిల్లిక అనగా అర్థం ఏమిటి? తిల్లిక, తిల్లిక అనగా అర్థం ఏమిటి? దీపం, దీపం. సందేశం పాఠంలో వస్తుంది మనకి ఇవి. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? పక్షం అంటే 15 రోజులు, పంచాక్షరి అంటే 5 అక్షరాలు కలది, పంచాక్షరి అంటే 5 అక్షరాలు కలది, పంచామృతం అంటే 5 అమృతాలు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో పంచామృతంలో లేనిది ఏది? పంచామృతంలో లేనిది ఆవు పాలు, ఆవు పాలు పెరుగు, ఆవు పాలు పెరుగు, నెయ్యి చక్కెర తేనె, ఈ 5 అన్నమాట. ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె, ఈ బెల్లం అనేటటువంటిది ఉండదు. నెక్స్ట్ వన్, పినాకపాని అనగా అర్థం ఏమిటి? పినాకపాని అనగా అర్థం, పినాకంను పాని అందు కలవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు, శివుడు, శివుడు. బొబ్బ అనగా అర్థం ఏమిటి? బొబ్బ, బొబ్బ అనగా పెద్ద కేక అని అర్థం, పెద్ద కేక. బాహుదర్పం, బాహుదర్పం అని ఉంది కదా, బాహుదర్పం అంటే ఇది మనకి మాతృభూమియా? ఆంధ్ర వైభవం లెసన్ లో వస్తుంది. బాహుదర్పంలో దర్పం అనగా అర్థం ఏమిటి? దర్పము అంటే మదము, గర్వము, అహంకారం. మదం, గర్వం, అహంకారం, దర్పము అనగా మీనింగ్. సో పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. చెట్టు అనగా అర్థం ఏమిటి? చెట్టు అనగా అర్థం బూరుజం, మహిరుజం, తరువు. బూరుజం అన్న చెట్టే, మహీరుజం అనగా చెట్టే, తరువు అన్న చెట్టే. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. మైలు అనగా, మైలు అంటే ఎన్ని కిలోమీటర్లు? మైలు అనగా 1.6 కిలోమీటర్స్, 1.6 కిలోమీటర్స్. విన్యాసం అనగా, విన్యాసం అనగా రచన, ఏర్పాటు, కూర్పు. రచన, ఏర్పాటు, కూర్పు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. రచన, ఏర్పాటు, కూర్పు. శ్రేష్టమైన కీర్తి కలవాడా అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? శ్రేష్టమైన కీర్తి కలవాడా అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? సారయస, సారయస ఇస్ ద రైట్ ఆన్సర్. మెత్తని ఈకలు పట్టి, యసం అంటే కీర్తి, సారయస అంటే ఆ మీనింగ్ వస్తుంది. మెత్తని ఈకలు పెట్టి కుట్టి సిద్ధం చేసినటువంటి పరుపునికి గల పేరేంటి? మెత్తని ఈకలు పెట్టి కుట్టి చేసినటువంటి పరుపుకి గల పేరేంటి? హంస తూలికా తల్పం, హంస తూలికా తల్పం. నెక్స్ట్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్టు. క్రింది వానిలో సరి అయినది ఏంటి? క్రింది వానిలో సరి అయినది హలం అంటే నాగలి, హేలా, హేలా అంటే ఆనందం, హుకుం అంటే ఆజ్ఞ. హలం అంటే నాగలి, హేలా అంటే ఆనందం, హుకుం అంటే ఆజ్ఞ. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి, పైవన్నీ కూడా సరి అయినవి. చూడండి, హుకుం అంటే ఆజ్ఞ, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.